హే జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ అయితే ఇంకో వీడియోతో ముందుకు వచ్చిన. ఏమైందంటే మొన్నటి వరకు కోడ్లు ఇవన్నీ గుడ్లు పెట్టినాయి, పొదుగుకేమో రాలేవు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవన్నీ కోడ్లు ఒక పుంజు ఒకటి అలాగైపోయింది, మళ్ళీ పెట్టెలు వచ్చేసి అన్నీ పొదుగుకైతే రెడీ అయిపోయినాయి. ఎట్లాంటివి అవి నచ్చినట్టు గుడ్లు పెడుతున్నాయి. సో ఇగో ఈడు వచ్చేసి మన క్వీన్ వేడికాళ్ళ ఏదైతే ఉందో అది కూర్చుంటుంది, ఇక్కడ వచ్చేసి మన తెల్ల పెట్టె కూర్చుంటుంది. మనం ఏం చేసినామంటే ఇలా పెరుగు ఏదైతే ఉండేనో ఆ పెరుగును వచ్చేసి మనం లోపల వేసేసినాము ఫస్ట్ పొదుగు కోసం అని. ఇప్పుడైతే ఇక ఇవి వచ్చేసినాయి పొదుగుకి. ఇక మళ్ళీ మనం ఏం చేసినామంటే గుడ్లు ఎక్కువ అయిపోయినాయి, ఏది వదగడానికి దొరుకుతలేదని చెప్పేసి అని మనం మళ్ళీ కొన్ని గుడ్లు అయితే పెట్టేసినాము. గుడ్లు పెట్టి దాన్ని ఒదిగేసినాము. ఇక నెక్స్ట్ అయితే ఇక ఇవన్నీ ఒదుగుతున్నాయి. ఇక చూడాలా అంటే ఈ మూడిటికి ప్లస్ ఈ పుంజుకి వెళ్ళే కాంబినేషన్లో మనకి పిల్లలు అవుట్పుట్ ఎట్లా వెళ్తుందో సో ఒకసారి అయితే చూడాలి. ఇక సో స్టే ట్యూన్. ఇక ఆ పిల్లల అవుట్పుట్ ఎట్లా వస్తుందో అప్పుడైతే చూద్దాం మనము. సో ఎట్లా అనిపించింది వీడియో మంచి అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసేసేయాలి. సో లాస్ట్ టైము నేను ఒకటి ఒరిజినల్ రేజాది వీడియో పెట్టిన, దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఏమైందంటే బాగా మంది అడిగారు, అన్న దీనికి గుడ్లు అమ్ముతారా, తల్లి అమ్ముతారా, తండ్రి అమ్ముతారా అని బాగా మంది అడిగారు. మెయిన్ ప్రాబ్లం ఏమైందైతే ఆయన వచ్చేసి ముంబై షిఫ్ట్ అయిపోయాడు. అవి ఏవైతే పుంజులు ఉన్నాయో ఇప్పుడు నాట్ ఫర్ సేల్ బాగా మంది అయితే అడుగుతారు. దానికి ఎట్లనైతే సపోర్ట్ అయితే వేసారు, ఈ వీడియోకి కూడా జర అట్లనే సపోర్ట్ అయితే వేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియోతోటి. జై శ్రీరామ్.